మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన ఈ విధంగా మరొకసారి ఆయన సందులో ప్రార్థించడానికి, ఆయన మాటలు వినడానికి, ధ్యానించడానికి ఇటు అవకాశాన్ని కలుగు చేసిన దేవుడు మనలందరిని సమకూర్చాడు. అలాగే ఈ విధంగా కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి అందరికీ వందనాలండి. దేవుడు ఎంతవరకు మనలను, మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం రెండు చేతులైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆ మాట మనల్ని బ్రతికించే మాట, సరిచేసే మాట, మన జీవితాలను నిలబెట్టే మాట. ఆ మాట ద్వారా అన్ని విషయాల్లో కూడా మనం బలపరచగలగడానికి, ధైర్యపరచగలగడానికి అవకాశాన్ని కలుగు చేసే మాట. గడిచిన వారం ప్రతి వారం మనం ధ్యానం చేస్తున్న మాట ఏంటంటే ప్రార్థన గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఒక వారం రహస్య ప్రార్థన అని, మనం రహస్యంగా ప్రార్థించినప్పుడు వినడం కాదు, దేవుడు చూస్తాడు అని ధ్యానించాం. మరొక వారం ఒక మాట ధ్యానించాం, విసుగాక పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో విసిగిపోతుంటాం, ప్రార్థనలో అలిసిపోతుంటాం, ప్రార్థనలో ఇంకేం చేస్తాంలే ప్రార్థన అని నీరసపడిపోతుంటాం. అయితే దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటంటే మనం ప్రార్థనలో విసగకూడదు, ప్రార్థనలో అలసిపోకూడదు. లోకంలో ఎన్నో పనులకు అలసిపోతుంటాం, ఎన్నో పనులు విసిగిపోతుంటాం, ఎన్నో పనుల్లో ఇంకేం చేస్తాంలేండి, ఇంకేం చేయిస్తాంలేండి అని అలసిపోతుంటాం. కానీ మనం ప్రార్థనలో అలసిపోకూడదు, విసుగుపోకూడదు. విసుగక పట్టుదల కలిగి దేవుని సందులో చేసిన ప్రార్థన. ఆ తల్లి, విధవరాలైన తల్లి అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి మాటి మాటికి వెళ్ళి విసుగక అడిగితే, అన్యాయస్తుడైన న్యాయాధిపతికే హృదయం కరిగితే మరి మనం ఆరాధించే దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన సన్నిధిలో మనము ఏ విధంగా ప్రార్థించినా, ఎంతగా మనం ప్రార్థించినా విసుగక మనం ఆయన సన్నిధిలో అలసిపోకుండా ప్రార్థిస్తే ఆ ప్రార్థనలో దేవుడు మనకి జవాబును దయచేయునుగాక. గడిచిన వారం ఒక మాటను విన్నాం, విశ్వాస ప్రార్థన. మనం చేసే ప్రార్థనలో విశ్వాసం, నా దేవుడు నాకు కార్యాన్ని చేస్తాడు, నా దేవుడు నాకు కార్యాన్ని చేశాడు, నా దేవుడు నన్ను మర్చిపోడు. ఈ విశ్వాసం మనలో ఉండాలి. అన్నిట్లో మన విశ్వాసం ఉంచుతాం, కానీ చేసిన ప్రార్థనల విశ్వాసం ఉంటుంది. ఏమోలేండి చేసాం, చేస్తే చేశాడు లేకపోతే లేదు, జరిగితే జరిగింది లేకపోతే లేదు అని అవిశ్వాసంతో ఉంటాం. కానీ మన విశ్వాసపు ప్రార్థన మన జీవితాలను ప్రతిరోజు ఆ విశ్వాసం అనేటువంటి యాత్రలో, విశ్వాసం అనేటువంటి పయనంలో, విశ్వాసం అనేటువంటి నావలో ప్రతిరోజు మనం నడిపించబడుతున్నప్పుడు ఎన్నో సునామీలు వస్తుంటాయి, పరిస్థితులు వస్తుంటాయి, అననుకూలమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఆటంకాలు వస్తుంటాయి, ఏలెత్తి చూపించే వాళ్ళు వస్తుంటారు, ఎదురు చెప్పేవాళ్ళు వస్తుంటారు. ఎన్నో అవమానాలు, నిందలు వచ్చినా విశ్వాసంలో మనం పడిపోకుండా ఆ విశ్వాసం మీద నిత్యము మన ఆత్మీయ యాత్రను నిలబెట్టుకునే కృప దేవుడు దయచేయును గాక. ఈ రోజున ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. ఆ మాట ఏంటంటే, ఒకసారి అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం అక్కడ రాయబడినటువంటి వచనాల్లో 5వ వచనాన్ని చదివినట్లయితే మనం, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయించు ఉండెను. అందరూ ఆమె చెప్దాం ఒకసారి. ఈ రోజున మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితంలో సాధారణంగా ప్రార్థనలు చేస్తుంటాం, మొక్కుబడి ప్రార్థనలు చేస్తుంటాం. ఏదో రకమైనటువంటి మన జీవితాల్లో ఈ కార్యం జరిగితే నేను దేవునికి ఇది చేస్తా, నా కుటుంబంలో ఇది జరిగితే నా దేవునికి ఇది చేస్తా అని మొక్కుబడి ప్రార్థనలు చేస్తుంటాం. సాధారణ ప్రార్థన ఏంటంటే, మన జీవితంలో అన్నీ అనుకూలంగా ఉంటే ప్రార్థన నడవదు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి మనసు రాదు. అన్నీ అనుకూలంగా ఉంటే ప్రార్థన చేయలేం. ప్రార్థన ఎప్పుడు చేయాలండి? బలహీనత వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, బాగున్నప్పుడు ప్రార్థన చేయాలి, కడుపు నొప్పి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, లేదా కఠినమైన పరిస్థితి, డాక్టర్లకు చెప్తారు కదా చెయ్యి విడిచేసి ఇక మా వల్ల కాదు అన్నప్పుడు ప్రార్థన చేయాలి. అన్నీ బాగుంటే ప్రార్థన ఎందుకండి? ఉద్యోగం ఉన్నప్పుడు ప్రార్థన ఎందుకండి? వ్యాపారం చక్కగా కొనసాగుతున్నప్పుడు ప్రార్థన ఎందుకండి? ఆరోగ్యం సమృద్ధిగా ఉన్నప్పుడు ప్రార్థన ఎందుకండి? భక్తి ఎందుకండి?
చాలామంది కొంతమంది అంటుంటారు కదా, ఈ వయసులో అంతగా భక్తి చేయక్కర్లా, ఈ వయసులో అంతగా ప్రార్థన చేయక్కర్లా. భక్తి ఎప్పుడు చెయ్యాలి? ఒళ్ళంతా ముడతలు పడిపోయి ఒంట్లో ఓపిక లేకుండా కర్ర పట్టుకుని నడిచేటప్పుడు భక్తి చేయాలి. ప్రార్థన ఎప్పుడు చేయాలి? అంత ఆరోగ్యం ఉన్నప్పుడు చేయక్కర్లా. పళ్ళన్నీ ఊడిపోయి మాట కూడా సరిగా రాని అప్పుడు ప్రార్థన చేసి అయ్యా నన్ను కనికరించండి చాలా, ఆయన కనికరిస్తాడని అనుకుంటున్నాం. కానీ మనం చేసే ప్రార్థనలో సాధారణంగా ప్రార్థన చేసి సాధారణ ప్రార్థన ద్వారా ప్రతిరోజు నేను మేలు పొందుకుంటున్నాను అని అనుకుంటూనే ఉంటాం. సాధారణ ప్రార్థన అంటే ఈ పూట ఉద్యోగానికి వెళ్తున్నాం, పనికి వెళ్తున్నాం, చేతి పనులకు వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు క్యాలెండర్ దగ్గరికి వెళ్తాం, ఒక వాగ్దానాన్ని చూసుకుంటాం, ఆ వాగ్దానాన్ని చదివి ప్రార్థన చేసుకుని అయ్యా ఈ రోజంతా నాకు కాపుదలు ఇచ్చేయి, ఈ రోజంతా నాకు క్షేమాన్ని ఇచ్చేయి, ఈ రోజంతా నన్ను నడిపించు అని ప్రార్థన చేసుకుని వెళ్తాం. తప్పు కాదు. కానీ ఇది సాధారణ ప్రార్థన. అత్యాశక్తి ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుని కొరకు నేను నాకిచ్చిన సమయాన్ని, దేవుని కొరకు నేను నాకిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుని కొరకు నేను నాకిచ్చినటువంటి ప్రతి సమయంలో ఆయన సన్నిధిలో కూడుకుని నేను ప్రార్థన చేస్తా. సాధారణ ప్రార్థనలు ఏంటంటే మన అవసరాలు తీర్చబడాలనే. సాధారణ ప్రార్థనలు ఏంటంటే మనం ప్రతిరోజు కూడా సాధారణ ప్రార్థనలో మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అందుకే ఆత్మీయతలో ఎదగలేకుండా, ఆత్మీయతలో బలపడకుండా, ఆత్మీయతలో వృద్ధి పొందకోకుండా, ఆత్మీయతలో దేవునిలో అంటుకట్టబడకోకుండా ఏదో వెళ్తున్నాం, వస్తున్నాం, చేస్తున్నాం, జరుగుతున్నాయి, వస్తున్నాం, మాకు ఇలా సాగుతుందిలే అని అనుకుని సరిపెట్టుకుంటున్నాం. సాధారణ ప్రార్థన చేసినంత కాలం మన జీవితంలో ఆత్మీయతలు ఎదగలేము, బలపడలేము. అత్యాశక్తి ప్రార్థన మన జీవితాల్లో దేవుడు నిలబెట్టునుగాక. మనం అత్యాశక్తితో ప్రార్థించే వారిగా దేవుడు మనలను కృపతో నింపునుగాక. అత్యాశక్తి ప్రార్థన ఏంటో కొంచెం నేను 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే మనం ప్రతిరోజు సాధారణంగానే ప్రార్థన చేస్తుంటాం. అక్కడ ఏం రాయబడింది? సంఘమైతే అతని కొరకు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు, పేతురు సంఖ్యలలో ఉన్నప్పుడు, పేతురు బంధకాలలో ఉన్నప్పుడు సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుడు అక్కడ కార్యాన్ని చేయడం ప్రారంభించాడు. అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు కూడా ప్రార్థనలు చేశారు, అంతకుముందు కూడా ప్రార్థనలు జరిగాయి. మొదటి వచ్చిన నుంచి మీరు చదువుకుంటే తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మొదటి వచ్చిన నుంచి మీరు చదివితే రాయబడిన మాటలు ఏమనంటే యాకోబు ఖడ్గముతో చంపబడ్డాడు. యాకోబును కూడా చెరసాలలో వేశారు, యాకోబును కూడా పట్టుకున్నారు. ఇలాగే వాళ్ళందరూ సువార్తను ప్రకటిస్తూ ప్రార్థనలు చేస్తూ రోగులను స్వస్థపరుస్తూ దేవుని రాజ్యం ఉంది, దేవుని రాకడుంది, మెస్సయ్య వస్తాడు, ఆయన మిమ్మల్ని అందరినీ కూడా నిత్యత్వకు నడిపిస్తాడు అని సువార్తను ప్రకటిస్తూ అందరూ కూడా ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడి పాటుపడుతూ ఉంటే అక్కడున్న వాళ్ళందరిలో కూడా ఒక భయం కలిగి ఇక వీళ్ళు ఇలాగే ప్రకటిస్తూ వెళ్తూ ఉంటే మనం చెప్పే వింటారో వినరో, మన మాటలు ఆలకిస్తారో ఆలకించరో, మనల్ని గౌరవిస్తారో గౌరవించరో, మనల్ని ఉన్నతమైన స్థితిలో ఎదిగే వారిగా నిలబెడతారో నిలబెట్టరో అని ఒక భయం కలిగి ప్రార్థన చేసేవారిని, సువార్త ప్రకటించేవారిని, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు యేసు క్రీస్తు గురించి బోధిస్తున్న వారందరిని పట్టుకొని చెరసాలలో వేసి ఏదో ఒక నేరాన్ని మోపి అబద్ధ సాక్షులను నిలబెట్టి వాళ్లను చంపాలని కంకణం కట్టుకుని ప్రయత్నాలు చేస్తున్న వారిలో యాకోబును మొదట పట్టుకున్నారు, యాకోబును చెరసాలలో పెట్టారు. అయితే సంఘం అయ్యా సేవకుడిని యాకోబును విడిపించయ్యా అని ప్రార్థన చేశారు, సాధారణ ప్రార్థన. కానీ యాకోబు విడిపించబడాల. పై వచనాల్లో మీరు గమనిస్తే యాకోబును ఖడ్గముతో చంపారని రాసి ఉంటుంది. చంపబడిన తరువాత ఇకేం చేద్దాం, ఇంకెవరిని పట్టుకుందాం? పేతురు వెళ్ళిన చోటల్లో అద్భుతాలు జరుగుతున్నాయి కదా, పేతురు నీడబడుతుంటేనే ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి కదా, పేతురు నీడబడుతుంటేనే రోగులు స్వస్థపరచబడుతున్నారు కదా, పేతురు ప్రసంగిస్తుంటేనే 3000 మంది 5000 మంది రక్షించబడిపోతున్నారు కదా, అందరూ ముంచడ బాప్తిసం పొందుకొని దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడిపోతున్నారు కదా అని చెప్పి వారిలో ఒక భయం కలిగి పేతురును కూడా పట్టుకొని పేతురును కూడా చంపేద్దాం, పేడ విరగడైపోతుంది, పేతురును కూడా లేకుండా చేద్దాం, సమస్య తొలగిపోతుంది అని అనుకొని ఇలాగ వాళ్ళందరి ఆలోచనలో ఉంటే ఒక్కొక్కటిగా మొదట యేసుక్రీస్తుని చంపేద్దాం అయిపోతుంది అనుకున్నారు. కానీ శిష్యుల ద్వారా సువార్త ప్రారంభించబడింది.
శిష్యులను చంపేద్దాం, సువార్త ఆగిపోతుంది అనుకున్నారు. శిష్యులలో నుంచి అనేకులు ప్రవచించేవారు, ప్రార్థించేవారు, చేయూతనిచ్చేవారు, సువార్తను ప్రకటించేవారు లేపబడ్డారు. బూది గంతాల వరకు సువార్త విస్తరిస్తూనే ఉంది. నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించేవారు లేపబడుతూనే ఉన్నారు. మిషనరీలుగా వచ్చిన, సువార్త ప్రకటించేవారిగా వచ్చిన, ప్రార్థించేవారిగా వచ్చిన, అనేక రీతులుగా పరిచర్య చేసేవారిగా వచ్చిన, ఏ విధం చేతనైనా ఆ సువార్త ప్రకటించబడతానే ఉంది. అయితే ఆ పరిస్థితుల్లో ఇక అనుకున్నారు, పేతురుని కూడా పట్టుకుందాం, పేతురుని చంపేద్దాం, సమస్య విడిపోతుంది, సమస్య తొలగిపోతుంది అనుకుని వారు ఆలోచనలు చేసి పేతురుని పట్టుకుని చెరసాల్లో వేశారు. అప్పుడు సంఘం కదిలించబడింది. సంఘం అందరూ ఒకటే ఆలోచనతో ఉన్నారు. అయ్యో, ఒకప్పుడు యాకోబుని పట్టుకున్నప్పుడు ప్రార్థించాం, సాధారణంగా ప్రార్థించాం, ఏదో మనకు అవకాశం ఉన్నప్పుడు ప్రార్థించాం, అన్నం తినేటప్పుడు, పనికి వెళ్ళేటప్పుడు, ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థించాం, చాలదా? ప్రతిరోజు ఏదో రకంగా ఈ పూట నాకు ఆహారం దొరికితే చాలు అని ప్రార్థించాం, చాలదా? ఈ పూటకి నాకు ఆరోగ్యం ఉంటే చాలు అని ప్రార్థించాం, చాలదా? నేను నా కుటుంబం సురక్షితంగా ఉంటే చాలు, ఎవరేమైపోతే నాకేంటి అనుకుని ప్రార్థించాం, చాలదా? ఈ ప్రార్థన ద్వారా, సాధారణ ప్రార్థన ద్వారా మనం కాపాడబడ్డామని అనుకుంటున్నామేమో. మన తోటివారు, మన రక్త సంబంధికులు, మనం ఎరిగిన వారు, మనతో పని చేసేవారు, మన ఊరిలో ఉన్నవారు, మన ఇరుగు పొరుగు వారు, వీరందరూ కూడా రక్షించబడాలనే, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించాలనే అత్యాశక్తి ప్రార్థన దేవుడు మనందరికీ దయచేయునుగాక. మనందరం సాధారణంగా నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా బిడ్డలు బాగుంటే చాలు, నా ఇల్లు బాగుంటే చాలు అనుకుంటున్నాం. కానీ నా ఇరుగు పొరుగు వారు రక్షించబడాలి, నశించిపోతున్న గుంపుల నుంచి వేరవ్వాలి, దేవుని రాజ్యానికి, దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడాలి. నేడు రేపు ఆయన మేఘాల మీద వస్తున్నప్పుడు ఆ మేఘాల మీద ఎత్తబడే గుంపులు సిద్ధపాటు వారిగా నేను మార్చబడాలి. నా కుటుంబం, నా ప్రాంతం, నా ఉంటున్న ఊరు రక్షించబడాలని ఒక ఆశ మనలో ఉండి అత్యాశక్తి కలిగిన ప్రార్థన ఏ రోజైనా చేస్తున్నామా? లేదండి, నా పని నేను చేసుకుంటున్నాను కదా, నా కష్టార్జితం నేను సంపాదించుకుంటాను కదా, నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను కదా, నా బిడ్డలను నేను చదివించుకుంటున్నాను కదా, నా ఇంటిని నేను కట్టుకుంటాను కదా, చాలదా అనేటువంటి సాధారణ ఆలోచనలో మనం ఉంటున్నాం. కానీ సంఘమైతే అత్యాశక్తితో పేతురు కొరకు ప్రార్థించడానికి పూనుకుంది. హల్లెలూయా. ఈ రోజున మనందరం కూడా ఏదోనండి భక్తి చేసుకుంటున్నాం, ఏదోలేండి వెళ్తున్నాం మందిరానికి, ఏదోలేండి మాకు కలిగిన దానిలో కానుక వేసుకుంటున్నాం, ఏదోలేండి మాకున్న భక్తి మేము చేసుకుంటున్నాం, ఏదోలేండి మా కష్టార్జితం తెచ్చుకొని తింటున్నాం అనుకుని సరిపెట్టుకుంటున్నాం. కానీ మనం ప్రతిరోజు కూడా అత్యాశక్తితో దేవుని సందులో కూడుకుని ప్రార్థించే భారాన్ని దేవుడు మనందరికీ కలుగు చేయునుగాక. ప్రతిరోజు 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 ప్రార్థన అంటే మనం విసిగిపోకూడదు, ప్రార్థన అంటే నిర్లక్ష్యం ఉండకూడదు, ప్రార్థన అంటే మనకి చిరాకు రాకూడదు. ప్రార్థనలో ప్రతిరోజు పోరాడే యోధులుగా దేవుడు మనల్ని మార్చునుగాక. ప్రార్థన అంటే మోకాళ్ళ ప్రార్థనలో దేవుని సందులో కనిపెట్టగలిగిన, దర్శనాలు చూడగలిగిన, స్వరాన్ని వినగలిగిన, దేవుని సందులో ఆయన సన్నిధి నిత్యం అనుభవించగలిగిన అనుభవంలోకి దేవుడు మనలందరినీ నిలబెట్టునుగాక. అట్టి అనుభవాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. సంఘం అయితే ఆ వాక్యాన్ని చదివితే పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయించు ఉన్నారు. ఇక్కడ మనం గమనిస్తే పేతురు సేవకుడే. సమస్య వచ్చింది. చాలామంది అనుకుంటారు సమస్యలు సేవకులకు ఎందుకు వస్తున్నాయి అనేవాళ్ళు లేకపోలేదు, బలహీనతలు సేవకులకు ఎందుకు వస్తాయి అనేవాళ్ళు లేకపోలేదు. కానీ ఏది ఏ విధము చేత ఏదొచ్చినా దేవుని మహిమ కొరకు, దేవుని చిత్తానుసారంగా ప్రతిదీ దేవుడు అనుగ్రహిస్తూనే ఉంటాడు, వాటిని పంపిస్తూనే ఉంటాడు. ఉగ్రత వచ్చి కరోనా కాలంలో చనిపోయిన సేవకులు అందరూ లేరు. ఏ రకమైన పరిస్థితుల్లో బైబిల్లో కనబడుతుంది కదా, ఏలియా ప్రార్థిస్తే అగ్ని దిగి వచ్చింది, ఏలియా ప్రార్థిస్తే ఆకాశం తెరవబడింది, ఏలియా ప్రార్థించి పనివాని కండ్లు తెరిస్తే చుట్టూ పర్వతం అగ్ని రథాలతో, అగ్ని గుర్రాలతో నిండిన ఆ సన్నిధి కనబడింది. అంత ప్రార్థన పరుడు ఏలియా ఆరోహణమయ్యాడు కదా అగ్ని గుర్రాల చేత. తర్వాత సేవను ఎవరు పొందుకున్నారు చెప్పండి? ఏలియా మీద ఉన్న అభిషేకం, ఏలియా మీద ఉన్నటువంటి ఆత్మ, రెండింతల ఆత్మ ఎవరు పొందుకున్నారు? ఎలీషా. మరి అంతగా ఏలియా ప్రార్థిస్తే అగ్ని దిగింది కదా, అభిషేకం వచ్చింది. ఏలియా ఒక వంతు ప్రార్థన చేస్తే ఎలీషా 2 వంతులు
ఆ సేవ పరిచర్యం చేస్తూ వచ్చాడు. కానీ చివరి దశలో మీరు గమనిస్తే ఎలీషా మరణకరమైనటువంటి రోగము చేత చనిపోయినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ఈ మాట మనం ఒకసారి గమనిస్తే, అంత ప్రార్థన చేశాడు కదా, ఆయన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆరోగ్యం ఇచ్చేవాడు కాదంటారా? ఆయన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆయుష్ను పొడిగించేవాడు కాదంటారా? హిజ్కియా గోడ తట్టు తిరిగి, దేవా నీ సన్నిధిలో నేను యథార్థపరుడిగా ఎలా జీవించానో, న్యాయవంతుడిగా ఎలా బ్రతికాను, ఒక్కసారి దయతో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవా అని హిజ్కియా అడిగితేనే 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడే రాజు అడిగితేనే. మరి సేవకుడు ఎలీషా మండుచున్నటువంటి ఆత్మ కలిగిన వాడిగా ప్రార్థించినటువంటి వ్యక్తి, చిన్న పిల్లవాడు, చనిపోయిన పిల్లవాడిని ప్రార్థన ద్వారా బ్రతికించిన వ్యక్తి, తన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆరోగ్యం ఇచ్చేవాడు కాదంటారా? ఆయుష్ను పొడిగించేవాడు కాదంటారా? కానీ దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు సేవకులు, దేవుని చిత్తానికి లోబడ్డారు యాజకులు. ఆ విధంగా ప్రవక్తలు నడిపించుకుంటూ వెళితే, ఇంకా మీరు గమనించినట్లయితే ఎలీషా గారు చనిపోయి సమాధి చేయబడిన సంవత్సరం తర్వాత ఆ దారిని ఒక శవాన్ని పాతిపెట్టడానికి మోసుకుని వెళ్తూ ఉంటే, అక్కడ మీదకి ఎవరో దండెత్తి వాళ్ళ మీదకి పోరాడుతూ యుద్ధాన్ని చేయడానికి ఎవరో వస్తే, హడావుడిగా ఈ శవాన్ని ఎక్కడ పెడదామని చెప్పి ఎలీషా గారి తొలిపించిన సమాధిలో పెట్టిన సమాధిలో ఆ శవాన్ని పెట్టేసి వెళ్ళిపోయారు. వెంటనే సంవత్సరం తర్వాత ఎలీషా గారి శవం కుళ్ళిపోయినప్పటికీ ఆయన ఎముకలు చనిపోయిన శవానికి తగలగానే జీవంతో నింపబడి చనిపోయిన వ్యక్తి, పాతి పెట్టడానికి తీసుకొచ్చిన వ్యక్తి సజీవుడిగా లేచి పరిగెత్తి మరలా ఊళ్ళోకి వెళ్ళాడు. అన్ని కార్యాలు దేవుడు చేశాడు కదా. మరి ఏ విధంగా ఈ కార్యాలు చేస్తున్నాడు? పేతురు గారికి ఎందుకు ఈ సమస్య వచ్చింది? పేతురు గారు ఎందుకు చెరసాల్లో ఉన్నాడు? దేవుడు ఎందుకని పేతురు గారిని ఆ చెరసాల్లోకి వెళ్ళడానికి అనుమతించాడు అని గమనించుకుంటూ వెళితే, సంఘం అత్యాశక్తి కలిగిన ప్రార్థనలోకి నడిపించబడడానికి, ఆమెను చెప్పండి, ఈ రోజున సేవకుల కోసం ప్రార్థించే సంఘంగా సంఘం మార్చబడునుగాక. సేవకుల కోసం రోధించి కన్నీరు గార్చి ఒక్క నిమిషమైన అత్యాశక్తి కలిగిన ప్రార్థన చేయగలిగిన సంఘముగా ప్రతి ఒక్క సంఘము మార్చబడునుగాక. ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనలో ఒక వైరాగ్యం కలగాలి, ఒక రోషము పుట్టాలి. నేను ఇంతవరకు సాధారణమైన ప్రార్థన చేస్తున్నానేమో, అత్యాశక్తి కలిగిన ప్రార్థన జీవితంతో నేను, నా సంఘం, నా కుటుంబం నింపబడాలని ఒక ఉన్నతమైన కృప దేవుడు ప్రతివానికి దేవుడు అనుగ్రహించునుగాక. అక్కడ సంఘం అత్యాశక్తితో ప్రార్థించారు. ప్రార్థన ఫలితంగా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో తెలుసా? ఇంతగా ప్రార్థన చేస్తున్నారా సంఘం? కానీ పేతురు గారు ఎంత ప్రార్థన చేశారు? ఎలా ప్రార్థన చేశారు? ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? అసలు జైల్లో ఉన్నాడు కదా. ఒక్క మాట చెప్తాను, తెల్లవారితే పేతురు గారిని చంపడానికి తీసుకుని వెళ్ళబోతున్నారు. ఎటు పారిపోకోకుండా సైనికుల మధ్యన కాపలాగా పెట్టారు. అటు ఇటు పేతురు గారి మధ్యలో సైనికులు, పేతురు గారి చుట్టూ సైనికులు కాపలా కాసేవాళ్ళు, ఎటు పారిపోకుండా. కానీ పేతురు గారు ఎక్కడ కూడా రేపు ఏమైపోద్దో, తెల్లారితే నన్ను చంపేస్తారు, తెల్లవారితే నా బ్రతుకు అయిపోయింది, ఇక ఈ రాత్రే నాకు చివరి రాత్రి అని అనుకోని పేతురు గారు ఎక్కడ భయపడలా. ఒకసారి మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే ఆ రాత్రి పేతురు గారంట ఇద్దరు సైనికుల మధ్యలో ఆ చెరసాలలో చక్కగా నిద్రపోతున్నాడండి. ఈ రోజున మనం ఏదైనా చిన్న సమస్య ఉంటే తెల్లారితే, సమస్య కాదండి, ఒక చిన్న బలహీనత వచ్చింది, జ్వరం వచ్చింది, రేపు ఏమైపోతామో అని భయపడేవాళ్ళు లేరా? సాధారణంగా జ్వరాలు, ఇప్పుడు వచ్చిన జ్వరాలు ఎలా ఉన్నాయి? విష జ్వరాలుగా ఉన్నాయి. వచ్చిన జ్వరం తగ్గింది అని అనుకుంటూనే ఆనందపడే లోపే ఒంట్లో నీరసం వచ్చేసి ఏ పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చిన జ్వరాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే, చాలామంది ఈ జ్వరాల ద్వారా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వెంటనే కామెర్లోకి దిగి ఆ కామెర్ల నుంచి కిడ్నీలు పాడైపోయి, గుండెకి తగిలి, అనేక రకాలుగా లివర్ పాడైపోయి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా రేపు ఏమవుతుందో, రేపు నా జీవితం ఈ రాత్రితో ముగిసిపోతుందని అనుకున్నాడు కదా, ఎంతగా ప్రార్థించాలి? దేవా నా జీవితం అయిపోయింది అయ్యా, నేను పరిచర్య చేసింది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నేను ప్రార్థించి ఎంతమందిని స్వస్థపరిచాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు ఎలా వెళ్ళిపోయాయి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నేను ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా ఎలా లేచారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి పేతురు గారు. కానీ పేతురు గారు ఎక్కడ కూడా ఆ విధంగా ప్రార్థన చేసినట్లుగా కనపడలా. అంటే మనం ఎవరమైనా సరే దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. బలహీనతలు వచ్చాయా?
ఆ బలహీనతల్లో కూడా దేవుని యందు ఆనందించాలి. ఆ బలహీనతల్లో కూడా దేవుని యందు సంతోషించాలి. ఆ బలహీనతల్లో కూడా దేవుని మీద మనం ఆధారపడాలి. ఒక మాట చెప్పనా, గడిచిన బుధవారం కాకుండా అంతకుముందు బుధవారం వారంలో ఎంతగా బలహీనతతో నేను బాధపడ్డానంటే, లైట్గా జ్వరం వచ్చింది నాకు. ఎప్పుడైనా వేడి ఎక్కువైనప్పుడు కొండ నాలుగు వచ్చి మాట్లాడడానికి వీలుండేది కాదు. మాట్లాడడానికి అసలు నోరు తెరవడానికి కూడా ఉండేది కాదు. మంచినీళ్ళు తాగడానికి కూడా అవకాశం ఉండేది కాదు. అంత బలహీనత వచ్చినా గొంతంతా ఎలా ఉందంటే ఒక ఇంత లావు రాయి లాంటిది గొంతులో అడ్డం ఉన్నట్లుగా ఉండేది. కనీసం నీళ్లు తాగాలంటే భయం వేసేది, నీళ్లు మింగటానికి కూడా భయం వేసేది. కానీ ఏం మందులు కానీ వాటి కోసం ఎప్పుడు కూడా ఆలోచించాను కదా, వాటి కోసం వెళ్ళాలని అసలు ఆలోచన నాకు వచ్చేది కాదు. ఎందుకంటే ఇది దేవుని చిత్తమే, దేవుడే తగ్గిస్తాడు అని నేను ఆలోచించాను. కాకపోతే ఒక్క విషయంలో బాధపడేవాడిని, అయ్యా నేను బ్రతికినంత కాలం నీ సువార్తను ప్రకటించడానికి ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు కొంతమంది చేతులు పనిచేసినా పని చేయకపోయినా, కాళ్ళు పనిచేసినా పని చేయకపోయినా నోటి మాట ద్వారా ఆయన సువార్తను ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. కానీ అపవాది ఎన్నో రకాలుగా శోధించి ఎక్కడ దాడి చేస్తున్నాడంటే, ఏదైతే దేవుని కొరకు వాడబడుతుందో, ఏదైతే దేవుని పనులు ఉపయోగపడుతుందో దాని మీద అపవాది దాడి చేసి మాట్లాడకుండా చేయాలని, ప్రార్థన చేసుకోకుండా చేయాలని ఎన్నో రకాలుగా వాటి ప్రయత్నాలు చేసినా నేను ఒకటే ప్రార్థన చేసుకునేవాడిని, అయ్యా ఇదిగో నీ సన్నిధిలో స్వరమెత్తి పాట పాడకుండా ఉండలేనయ్యా, ఆరాధన చేయకుండా ఉండలేనయ్యా, నీ సన్నిధిలో వాక్యాన్ని ప్రకటించకుండా ఉండలేనయ్యా, ఇదిగో నాయన ఈ బలహీనత నుంచి నీ చిత్తమైతే తొలగించని ప్రతిరోజు మనసులో ప్రార్థన చేసుకుంటాను ఉండేవాడిని. కానీ దేవుని చిత్తానుసారంగా దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. అంబర్పేటలో ఒక తల్లి ఈ నాలుకని ఏదో ఉప్పుతో నొక్కుతాను అంటే వెళ్తే నొక్కింది, ఆ విధంగా తగ్గింది. ఏ విధంగా చేతనైనా అది దేవుని చిత్తమే. అసలు ఆవిడెవరో మాకు తెలియదు, మేమెవరో నాకు తెలియదు, కానీ దేవుడి కార్యాన్ని చేశాడు. ఏ విధము చేతనైనా మనము అత్యాశక్తితో ప్రార్థన చేసే సంఘముగా మార్చబడితే సేవకులు బలమైన సాధనాలుగా వాడబడతారు. ఆమేన్ చెప్పండి, మరొకసారి ఆమేన్ చెప్పండి. మనం ఎలాంటి వారిగా మార్చబడాలి? సంఘం సాధారణ ప్రార్థన కాదు, ఏదో మొక్కుబడి ప్రార్థన కాదు, అలవాటు ప్రార్థన కాదు, ఆచార ప్రార్థన కాదు, క్యాసెట్ ప్రార్థన కాదు. మన ప్రార్థన అత్యాశక్తి ప్రార్థనగా మార్చబడితే సేవకుడు బలమైన సాధనంగా వాడబడతాడు. ఆమేన్ చెప్పండి. సేవకుడు వాడబడాలంటే సంఘం ప్రార్థన ఉండాలి. సేవకుడు వాడబడాలంటే సంఘం అత్యాశక్తితో ప్రార్థించేవారై ఉండాలి. ఆ విధమైనటువంటి ప్రార్థన చేసే సంఘముగా మీరందరూ మార్చబడుదురుగాక. అలా ప్రార్థన చేశారండి. ఆ రాత్రి పేతురు గారు ఎక్కడున్నారంటే చెరసాలలో సైనికుల మధ్య నిద్రపోతున్నాడు. ఒకసారి చూడండి, అక్కడ రాయబడిన మాట ఒకసారి. ఆ 12వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే, ఆ రాత్రి పేతురు గారు 2 సంకెళ్లతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రపోతున్నాడు. ఈ మాట వినండి, ఒకసారి గమనించండి. తెల్లవారితే ఏమవుతుందో తెలియదు. తెల్లవారి ఆయన తీసుకుని వెళ్ళి చెరసాల్లోనే ఆయన చంపేస్తారు. యాకోబుని చంపేశారు. ఇంకా ముందు పాత కొంచెం అధ్యాయాల ముందు సువార్తలు మనం గమనిస్తే యోహాను గారిని కూడా చెరసాల్లో బంధించి చంపేశారు. ఎందరినో చెరసాల్లోకి తీసుకెళ్ళిన తర్వాత ప్రాణాలతో బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఆయన భయపడిపోవాలి, రేపు ఏమవుతుందో, రేపు ఎలా చంపేస్తారు, నన్ను చంపేస్తారని భయపడాలి. కానీ ధైర్యంగా ఆయన 2 సైనికుల మధ్య నిద్రపోతా ఉన్నాడు ఆ రాత్రి వేళ. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో సమస్యను చూసి మనం భయపడడం కాదండి, సమస్య మనల్ని చూసి భయపడే విధంగా మన ప్రార్థన జీవితం మార్చబడాలి. ఆమేన్ చెప్పండి, గట్టిగా గట్టిగా ఆమేన్ చెప్పండి. సమస్యను చూసి మనం భయపడుతున్నాం. ఏమవుతుందో రేపు తెల్లవారితే అప్పులలో వస్తారు, ఏమవుతుందో రేపు తెల్లవారితే ఇంట్లో సరుకులు లేవు, ఏమవుతుందో రేపు తెల్లవారితే ఇంట్లో బియ్యం లేవు అని మనం బాధపడిపోతున్నాం. ఏం భయపడక్కర్లేదు, ఏం బాధపడక్కర్లేదు. మన అవసరతలు ఎరిగిన దేవుడు, మన అక్కర్లు ఎరిగిన దేవుడు, ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు మనలను మన కుటుంబాలను దేవుడు పోషించునుగాక, మనలను మన కుటుంబాలను దేవుడు సంరక్షించునుగాక. తెల్లవారితో ఏమవుతుందనే భయం లేకుండా 2 సైనికులు 2 సంఖ్యల మధ్యలో పేతురు గారు ఉండి, సైనికులకు నిద్ర లేదండి, ఎలా వెళ్ళిపోతాడు ఏమైపోతాడని వాళ్ళు కళ్ళలో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నట్టు ఉన్నారు.
కానీ పేతురు గారు చక్కగా నిద్రపోతూ ఉంటుంటే సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనకి దేవుని దూతలు ఆ చెరసాలలోకి దిగి వచ్చారు. ఆమేన్ చెప్పండి. మరొకసారి అక్కడ పక్కన మాట చదవండి. బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతుండగా కావలి వారు తలుపు ఎదుట చెరసాలను కాచుకుంటూ ఉండగా సైనికులు ఈ పేతురు మధ్యలో కూర్చోబెట్టుకుని అటు ఇటు సైనికులు ఉన్నారు, లోపల చెరసాలలో ఉన్నారు, చెరసాల బయట ఇంకా సైనికులు ఉన్నారు. అంతమంది ఉన్నప్పటికీ ప్రభువు దూత పేతురు దగ్గర నిలిచింది. గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రభువు దూత పేతురు దగ్గర నిలవడానికి కారణం ఏంటో తెలుసా? సంఘం అత్యాశక్తితో ప్రార్థిస్తా ఉన్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? మన ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు. మన ప్రార్థనలన్నిటికీ దేవుడు ఒక దినాన ఒక క్షణాన జవాబును దేవుడు దయచేయునుగాక. వెంటనేనండి పేతురు దగ్గరికి దేవుని దూత వచ్చి అక్కడ జరిగిన కార్యక్రమం ఒకసారి చూడండి. అతడున్న గదంతా వెలుగుతో నింపబడింది. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మనం ప్రార్థన చేస్తే మనమున్న గదులు వెలుగుతో నింపబడబోతున్నాయి. ఆమేన్ చెప్పండి. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఇక అక్కడ చీకటి కనపడదు, చీకటికి వినపడదు, చీకటికి చోటు ఉండదు, అక్కడ తావు ఉండదు. చీకటి తొలగిపోయి వెలుగుతో మీ కుటుంబాలను దేవుడు నింపునుగాక. రాజమండ్రిలో ఒక చెల్లి ఉంటుంది. చెల్లి గడిచిన 2 రోజుల క్రితం ఫోన్ చేసి, అన్నయ్య ఇదిగో రాత్రంతా నిద్ర లేదన్నా, మా ఇల్లంతా చీకటితో ఆవరించబడిపోయి ఉంది, మా ఇల్లంతా ఇదిగో ఈ సమస్యలో ఉన్నాం, రాత్రంతా అసలు నిద్ర లేదని చెప్తే ఆ రోజు అమ్మ మరి రాత్రే ఫోన్ చేయపోయావమ్మా అంటే, ఈ రాత్రి మిమ్మల్ని ఫోన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని చేయలేదన్నా అంది. సరే అని చెప్పి తర్వాత రోజు ఫోన్ చేసింది. ఆ రాత్రి ప్రార్థన చేయగా అమ్మ ఏం భయం లేదు, ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఉన్నాడు, ధైర్యంగా ఉండండి అని చెప్పి ప్రార్థన చేస్తే తెల్లారిని మరలా మెసేజ్ పెట్టింది. అన్న ఎంత చక్కగా నిద్రపోయామంటే రోజు పొద్దున్నే లేచి మేము మా ఉద్యోగానికి వెళ్ళిపోయేవాళ్ళం, ఈరోజు అసలు మెలకువే రాకుండా అంతా నిద్రపోయి లేటుగా ఉద్యోగాలకు వెళ్ళామని చెప్పింది. ఈ రోజున దేవుడు మన జీవితాల్లో ప్రార్థన ఉంటే మనం చేసే ప్రార్థన ద్వారా వెలుగుతో మన ఇంట్లో నింపుతాడు. ఆమెను చెప్పండి. ఆ కుటుంబాన్ని వెలుగుతో నింపి చీకటిని దేవుడు పారదోలి కుటుంబాన్ని ప్రతిరోజు దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ రోజున మన ఇంట్లో ప్రార్థన ఉంటే మన ఇల్లు వెలుగుతో నింపబడతాయి. ప్రార్థన ఉంటే మన ఇల్లు నిత్యము కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగుతో ఆ వెలుగు వేసుకునే ట్యూబ్ లైటు, పెట్టుకునే బల్బు, లేకపోతే ఉన్నతమైనటువంటి కాంతినిచ్చేటువంటి హై వోల్టేజ్ లైట్లో కాదు, మన ప్రార్థనే మన ఇంటికి వెలుగుగా మార్చబడును గాక. అక్కడ సంఘం ప్రార్థన చేశారు. పేతురు గారు ఉన్నటువంటి చెరసాలలోకి దేవుని దూత వచ్చి అడుగు పెట్టగానే వెలుగుతో నింపబడింది. వాళ్ళందరి కన్నులు మూయబడిన పేతురు గారి వెలుగులో అక్కడ చేసిన ఒక మాట చదవండి, తర్వాత మాట చదవండి. దూతకి ఎంత పనిబడిందో మనకు అక్కడ అర్థమవుతుంది. నిలిచిన చోట వెలుగంతా గదితో నింపబడింది. ఆ గదంతా వెలుగుతో నింపబడిన తర్వాత ఇప్పుడు దూత చేస్తున్న పని ఏంటంటే పేతురుని లేపుతున్నాడు. పేతురు లే, త్వరగాలే అని లేపుతున్నాడండి. ఎంత పనిబడింది చూడండి దూతకి. అసలు పేతురు గారు సామాన్యంగానే నిద్రపోతుంటాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు కొండ మీదకి వెళ్ళి ఇదిగో నాతో కూడా మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడా? ప్రార్థన చేయటమేమో కానీ నిద్రపోవడం మొదలుపెట్టాడు. ఎంతగా నిద్రపోతున్నాడంటే కునికి నిద్రపోతున్నాడు. మరలా యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి ఒక్క గడి అయినా నాతో కూడా మీరు మెలకువగా ప్రార్థన చేయలేరా, ప్రార్థన చేయండి అని చెప్తే మళ్ళా నిద్రపోతానే ఉన్నారు. ఎంతసేపు భయస్థుడిగా నిద్రపోతుగా ఆ పేతురు గారు ఉన్నప్పటికీ చలిమంటల దగ్గర ఉన్నాడా? చలిమంటల దగ్గర ఉన్నప్పటికీ కూడా ఏమనేవాడు తెలుసా? ఆయన ఎవరో నాకు తెలియదండి, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నటువంటి మాటలు మాట్లాడిన పేతురు గారు చెరసాలలో అంత ధైర్యంగా నిద్రపోతున్నాడంటే ఎంత దేవుని ఆత్మతో నింపబడ్డాడు. చావైనా బ్రతుకైనా నా దేవుని కోసమైన తీర్మానం చేసుకున్నాడండి పేతురు గారు. బ్రతుకున్నామా దేవుని పని చేస్తాం, ఒకవేళ ప్రాణం పోయిందా దేవుని సంధికి వెళ్ళిపోతాం. ఇదే తీర్మానం. ఆ తీర్మానంతో దేవుని పనిలో కొనసాగుతున్నాడు. వెంటనే దూత వచ్చి కష్టపడడం మొదలుపెట్టింది. పేతురు అయ్యా లేగు. ఎంత తట్టినా ఎంతసేపు లెగిసి ఉంటాడో పేతురయ్య గారు. అంతసేపుడికి లేచిన తర్వాత లేవగానే
దూత చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు దూత? నీ కాళ్ళకి చెప్పులు తొడుక్కో, నీ దుప్పటి మీద వేసుకో, పద అనగానే చెరసాల మొదట పేతురుని ఆయన లేపగానే జరిగిన కార్యపడి తెలుసా? సంకెళ్ళు తెగిపోయాయి. ఆమె చెప్పండి. సైనికుల మధ్యలో సంఖ్యలతో ఉన్నాడు కదా, ఆ సంఖ్యలు తెగిపోయినాయి. ఇక్కడ మీరు ఒక మాట గమనించండి. అర్ధరాత్రి సమయంలో కనీసం గుండు సూది కింద పడినా మోత వస్తుంది. సంఖ్యలు కింద పడితే ఎంత మోత రావాలండి? చెరసాల్లో సైనికులు ఎవ్వరికి మెలకు రాలా, ఎవ్వరు కూడా లేచి చూడాల. ఆ సంఖ్యలు ఊడి పడిపోయిన తర్వాత దూత చెప్తున్నాడు, నీ కాళ్ళకి చెప్పులు వేసుకో, నీ పై చెంగు పైన వస్త్రాన్ని కప్పుకో, నీ దుప్పటిని వేసుకో అని చెప్పి ఆ కావలి వాని గేటులన్నిటిని చెరసాల పునాదులు కదిలైతే తెరవబడ్డాయి. తర్వాత బయటికి వెళ్తేనంట పెద్ద గేట్ ఉంటుంది. ఇంకొంచెం కిందకి వెళ్ళినాక చదవండి. ఒక పెద్ద గేట్ ఉంటుంది. ఆ గేటు దానంతట అదే తెరుచుకుంది. ఆమె చెప్పండి. ఈ రోజున మీ ప్రార్థన ద్వారా ఏ ఆశీర్వాదం మీ ఇంట్లోకి రాకోకుండా అడ్డుపడుతుందో, ఏ గేటు మీ ఇంటిని ఆటంకపరుస్తుందో, ఆరోగ్యం కలగనివ్వకోకుండా అడ్డుపడుతున్న గేట్ అయినా, ఆశీర్వాదం రానివ్వకుండా అడ్డుపడుతున్న గేట్ అయినా, కష్టపడింది నిలబడనివ్వకోకుండా అడ్డుపడుతున్న గేట్ అయినా, ఈ రాత్రి ప్రతి గేటులను దేవుడు తెరవబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఈ రాత్రి దేవుడు ప్రతి ఆటంకాలనే గేటులను దేవుడు తెరవబోతున్నాడు. ఆమె చెప్పండి. ఎంతవరకు ఏ ఆటంకాలు గేట్లుగా మూయబడ్డాయో, ఎంతవరకు ఏ అడ్డుబండలు గేట్లుగా మూయబడ్డాయో, ఆశీర్వాదం కలగనివ్వకోకుండా, నెమ్మది కలగనివ్వకోకుండా, కష్టపడింది నిలబడనివ్వకోకుండా ఏ గేట్లు మూయబడ్డాయో, ఈ రాత్రి ప్రతి గేటులను దేవుడు మీ కొరకు తెరిచే కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. వాస్తవానికంటే ఆ గేటును వేయాలంటే చరిత్రకారులు చెప్పిన మాట ఏంటంటే 25 మంది ఆ గేటుని, ఒక గేటుని వేయడానికి 25 మంది కావాలి. కానీ దూత పేతురు వస్తూ ఉండగానే గేటు దానంతటగా అదే తెరుచుకుంది. ఆమె చెప్పండి. ఈ కార్యం ఎలా జరిగింది? సాధారణ ప్రార్థన కాదు, అత్యాశక్తితో చేసే ప్రార్థన ద్వారా మన జీవితాల్లో మనం అనుకున్న రీతిగా కార్యాలను దేవుడు జరిగించునుగాక. ఆ విధంగా కార్యాలు జరిగితే ప్రతిరోజు కూడా మనం సాధారణ ప్రార్థన చేయమేక మన జీవితాల్లో అత్యాశక్తితో దివారాత్రం దేవుని సందులో ఎంతసేపు నా దేవునితో నేను మాట్లాడాలి, ఎంతసేపు నా దేవునితో నేను గడపాలి, ఎంతసేపు నా దేవునితో నేను ముచ్చటించాలని ఎంత సమయం ప్రార్థన చేసినా, 2-3 గంటల ప్రార్థన చేసినా, లేదా 4-5 గంటల ప్రార్థన చేసినా మనకేమనిపిస్తుందో తెలుసా? 4-5 గంటలలాగానే. అదే అత్యాశక్తి ప్రార్థన లేదనుకోండి, 4-5 గంటలు కాదు, 4-5 నిమిషాలు కూడా మనకి 4-5 గంటల్లాగా అనిపిస్తాయి. అందుకే మన జీవితంలో ప్రార్థనలో మనము ఉన్నతమైన స్థితికి ఎదిగే వారిగా మార్చబడాలి, ప్రార్థనలో బలపరచబడాలి, ప్రార్థనలో దేవుని సందులో కనిపెట్టే వారిగా, ఆయన దర్శనాలు చూసేవారిగా మన జీవితం మార్చబడితే అత్యాశక్తి ప్రార్థన కలిగిన వ్యక్తులుగా దేవుడు మనల్ని నిలబెట్టును గాక. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అంత అత్యాశక్తితో ప్రార్థన చేశారు, దేవుడి కార్యాన్ని చేశాడు కదా. ఎంతకీ సంఘం ఏమనుకుంటున్నారు? ఒకసారి కొంచెం అవతల పక్క పేరాలో చూడండి. పేతురు గారు వచ్చారు, తలుపును తట్టారు, సంఘం అంత అత్యాశక్తితో ప్రార్థన చేశారుగా. ఏమనుకుంటున్నారు ఒకసారి వినండి, ఒకసారి ఆ మాట అక్కడ చూడండి. పేతురు గారు వచ్చి తలుపు తట్టాడు. అమ్మా నేను వచ్చాను, పేతురుని సేవకుడిని వచ్చాను, తలుపు తీయండి అనగానే అందరు అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మా సేవకుని విడిపించు, మా సేవకుని విడిపించు, పేతురు గారిని విడిపించు అని ప్రార్థన చేశారా? అత్యాశక్తితో దేవుడి కార్యాన్ని చేశాడు. అయితే తలుపు దగ్గర స్వరాన్ని వింటున్నారు. వారిలో ఒక చిన్నది ఉందంట. ఆ చిన్నదాని పేరు ఏం రాయబడింది? రొదే. రొదే అనే చిన్నది తలుపు దగ్గరికి వచ్చి పేతురు గారి స్వరాన్ని గుర్తుపట్టింది. ఆమె చెప్పండి. ఆ చిన్నదానికి తెలుసు పేతురు గారి స్వరం ఏదో, వేరే వాళ్ళ స్వరం ఏదో గుర్తుపట్టింది. మనం కూడా గుర్తుపడతాం కదా, ఫలానా వాళ్ళ స్వరం వినగానే మనం చూడక్కర్లా, వాళ్ళు పిలిస్తే చాలు ఫలానా వాళ్ళు పిలిచారని గుర్తుపడతావు. అలాగే ఆ చిన్నది గుర్తుపట్టింది. గుర్తుపట్టి అమ్మా మన ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఎంతవరకు మనం అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నాం కదా, మన ప్రార్థన దేవుడు విన్నాడు, మన సేవకుడు బయట తలుపు దగ్గర ఉన్నాడు, రండి తలుపు తీద్దాం అంటే వాళ్ళు ఏమన్నారు చూడండి ఒకసారి. అందుకు వారు నీకు పిచ్చి పట్టిందే అని అంటున్నారు ఆ బుడ్డదాన్ని. ఆ చిన్నది పేతురు గారి స్వరాన్ని గుర్తుపట్టి తలుపు దగ్గర నుంచి స్వరాన్ని విని వచ్చి చెప్తుంది, అమ్మా మనం చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, మన పేతురు గారిని సేవకుడిని తలుపు దగ్గర తీసుకొచ్చాడు, తలుపు తీద్దాం రండి అంటుంటే ఆగే చెప్పావు. కానీ పేతురు గారు మన ప్రార్థనకి అక్కడికి తలుపు దగ్గరికి రావడమా? ఉన్నది ఎక్కడా? చెరసాల్లో. సంఘమే, అత్యాశక్తి ప్రార్థనే. కానీ మనసులో ఏముంది? ప్రార్థన అయితే చేస్తున్నాం, కానీ పేతురు గారు రావడం సామాన్యమైన విషయమా?
చెరసాలోంచి పేతురు గారు రావడం సాధారణమైన విషయమా అనేటువంటి అనుమానం కలిగి ఉన్నారు. కానీ అత్యాసక్తి ప్రార్థనలు దేవుడు అనుమానాన్ని కూడా లెక్క చేయకోకుండా వారి కొరకు పేతురు గారిని విడిపించి తీసుకొచ్చాడండి. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఇంతకాలం చేసిన ప్రార్థన, సాధారణ ప్రార్థన ద్వారా ఏమేం పోగొట్టుకుంటున్నాం, కోల్పోతున్నాం. అత్యాసక్తి ప్రార్థనతో మన ఆత్మీయ జీవితాన్ని దేవునికి నిత్యము కూడా పానార్పణంగా పోయబడేటట్లు దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. ఆ విధంగా దేవుడు మనల్ని బలపరుచునుగాక. అత్యాసక్తితో ప్రార్థన చేస్తే సంఖ్యలు తెగిపోతున్నాయి. అత్యాసక్తితో ప్రార్థన చేస్తే గేట్లు తెరవబడబోతున్నాయి. అత్యాసక్తితో ప్రార్థన చేస్తే అసాధారణమైనవి కూడా మనకి సాధారణంగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ 3 విషయాలు మీ మనసులో పెట్టుకోండి. అత్యాసక్తితో ప్రార్థన చేస్తే సంఖ్యలను దేవుడు తెంచుతున్నాడు. అత్యాసక్తితో ప్రార్థన చేస్తే తెరవు ఇక తీయబడవు అనుకున్న తలుపులను దేవుడు తెరుస్తున్నాడు. అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవుని స్వరాన్ని వినగలిగేటట్లుగా మనల్ని దేవుడు నింపబోతున్నాడు. ఈ 3 విషయాలు మనం మర్చిపోక అత్యాసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా, ఆత్మపూర్ణులుగా మార్చబడేటట్లుగా ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ఎవరికి వారు తల్ల వంచండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో అత్యాసక్తితో ప్రార్థన చేయగలిగితే, అత్యాసక్తితో దేవుని సన్నిధిలో వేడుకోగలిగితే, అత్యాసక్తితో దేవుని సన్నిధిలో కనిపెట్టగలిగితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నా పట్ల కార్యాన్ని చేయ్యా, నా పట్ల కార్యాన్ని చేయ్యా, నా పట్ల కార్యాన్ని చేయ్యా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకోండి. ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారిని మన కన్నుల ముందు పెట్టి అత్యాసక్తితో మనం ప్రార్థించుకోవాలని, ఆ అత్యాసక్తితో మనం ప్రార్థించుకునే వారిగా మార్చబడాలని దేవుడు మన కన్నుల ముందు పెట్టిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుంటూ అత్యాసక్తితో ప్రార్థన చేస్తే ఆత్మకార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. అత్యాసక్తితో ప్రార్థన చేస్తే సంఖ్యలను దేవుడు తెంచబోతున్నాడు. అత్యాసక్తితో ప్రార్థన చేస్తే ఇక మన వల్ల కాదు ఈ సమస్య నుంచి బయటపడడం అని అనుకుంటున్నాం. గేట్లు వేయబడినట్లుగా ఉన్నాయి, ఈ తలుపులు ఇక తీయబడవు అన్నట్లుగా ఉన్నాయి సమస్యలు. కానీ అత్యాసక్తి ప్రార్థన ద్వారా నీ ఆశీర్వాదానికి ఏ తలుపు అడ్డు ఉంది? నీ ఆరోగ్య విషయానికి ఏ తలుపు అడ్డుగా ఉంది? నీ కుటుంబంలో అననుకూల పరిస్థితులు కలిగించేదిగా ఏ తలుపు అడ్డుగా ఉంది? కష్టపడింది నిలబడనివ్వకోకుండా ఏ తలుపు అడ్డుగా ఉంది? ప్రార్థనలో ఎదగనివ్వకోకుండా ఏ తలుపు అడ్డుగా ఉంది? ఈ అడ్డు తలుపులన్నీ ఈ రాత్రి దేవుడు తెరవబోతున్నాడు. చివరిగా 3వదిగా అత్యాసక్తి ప్రార్థనగా మన ప్రార్థన మార్చబడితే చిన్నది పేతురు గారి స్వరాన్ని గుర్తుపెట్టినట్లుగా మనము మన దేవుని స్వరాన్ని గుర్తుపట్టే వారిగా దేవుడు మార్చబోతున్నాడు. ఒక్క క్షణం 3 విషయాలు మనసులో పెట్టుకుని ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు. అయ్యా, సాధారణమైన ప్రార్థన కాదయ్యా, సాధారణమైన ప్రార్థన కాదయ్యా, నాకు అత్యాసక్తితో ఆసక్తితో చేసే ప్రార్థన నాకు నేర్పించండి నాయన. సంఘమైతే అత్యాసక్తితో పేతురు కొరకు ప్రార్థించినట్లుగా నేను ఆ విధంగా ప్రార్థించగలగాలయ్యా. నా కుటుంబం కొరకు ఆ విధంగా నేను ప్రార్థించాలయ్యా. నా యజమాని కొరకు ఆ విధంగా నేను ప్రార్థించాలయ్యా. నా బిడ్డల కొరకు ఆ విధంగా నేను ప్రార్థించాలయ్యా. నా ఆత్మీయ జీవితం కాపాడబడేటట్టుగా నేను ఆ విధంగా ప్రార్థించాలయ్యా. ఆ విధంగా ప్రార్థించడానికి నాకు ఒక అవకాశాన్ని కలుగు చేయండి ప్రభువా. ఆ విధంగా ప్రార్థించడానికి అభిషేకాన్ని నాకు దయచేయండి అయ్యా అంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన సావుకులు నిలబెట్టుకొని నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి యాగం చెల్లిస్తున్నాం. అయ్యా, సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నట్లుగా మేమును అట్టి కృపతో నైనా మమ్మల్ని మీరు నింపమని వేడుకొంచున్నాం తండ్రి. సాధారణమైన ప్రార్థన కాదు నైనా, అత్యాసక్తితో ప్రార్థించగలగాలి. అట్టి ఆత్మచేత మీరు మమ్మల్ని నడిపించండి నైనా తండ్రి. స్తోత్రం. పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు ఆ సంఖ్యలు నైనా ఏ విధంగా అయితే ఊడిపోయినాయో తండ్రి, ఏ కుటుంబంలో ఏ సంఖ్యలు నైనా, ఏ బాధలు ఏ సమస్యల చేత నైనా బిడ్డలు
బాధపడుతున్నారు అయ్యా, అత్యాసక్తితో చేస్తున్న ప్రార్థన బట్టి ప్రతి సంఖ్యలు విడుదల కలగాలి ప్రభువా. ప్రతి సంఖ్యలు నైనా వాటంతటికి అవే నైనా ఊడిపోవాలి తండ్రి. మీరు అట్టి కార్యాలు మీరు జరిగించండి నైనా. అయ్యా తండ్రి, అత్యాసక్తితో చేస్తున్న ప్రార్థన నైనా ఎంతటి నైనా అయ్యా భయంకరమైనటువంటి అవరోధాలైన యేసు నామములో వాటంతటికి అవే నైనా పారిపోయేటట్లుగా మీరు కార్యాలు చేస్తానని మీరు వాగ్దానం చేశారు అయ్యా. పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు నైనా స్తోత్రం నైనా, ఆ గేట్లు ఏ విధంగా వాటంతటికి అవి ఏ విధంగా అయితే తెరవబడ్డాయో ప్రభువా అయ్యా, మా కుటుంబాల్లో కూడా మేము అత్యాసక్తితో చేసిన ప్రార్థన బట్టి మా కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి నైనా అడ్డుగా ఉన్నటువంటి ప్రతి అడ్డుగోడలు తొలగిపోవాలి. ఆశీర్వాదాలు రానియకుండా అడ్డుపడుచున్న ద్వారాలు వాటంతటికి అవి తెరవబడును కాక ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. అదే విధముగా తండ్రి స్తోత్ర సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఉన్నతమైన కార్యాలు మహిమ కలిగిన కార్యాలు మీరు చేసే దేవుడు అని నైనా మీరు ఏ విధంగా అయితే రుజువుపరిచారో అట్టి కృపతో మీరు మమ్మల్ని నింపమని వేడుకొంచును. మేము కూడా మా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకు అత్యాసక్తితో ప్రార్థించగలగాలి. మా కుటుంబాల కొరకు, మా బంధువుల కొరకు, మా స్నేహితుల కొరకు నైనా, మేముంటున్న ప్రాంతము కొరకు నైనా, మా బిడ్డల కొరకు, మా ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు నైనా అట్టి అత్యాసక్తితో ప్రార్థన చేసే అనుభవంలోనికి మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఇప్పటి వరకు నైనా ఎంతమంది దూరాన నైనా వాక్యం వింటున్న తండ్రి, దగ్గర ఉండి వాక్యం వింటున్న వారందరినీ యేసు నామములో మీరు దీవించినందుకు స్తుతి చెల్లిస్తూ, ఈ దినాన్ని కూడిక ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం అయిన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును మన వల్ల ప్రార్థించే సకల పరిశుద్ధులకును కృప సదాకాలం సమృద్ధిగా తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక.